హలో అందరికీ ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి పాలక్ పన్నీర్. ముందుగా పాలకూరని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి నెక్స్ట్ ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు, నెక్స్ట్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నది కదా అది కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని సరిపడినంత కారం కూడా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ బటర్ ఇంకా పాలు కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కసూరి మేతి ఇంకా లెమన్ ఇంకా సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని చాట్ మసాలా కూడా వేసి సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాన్స్, చపాతీ, పుల్కా వీటిలోకి అయితే చాలా బాగుంటుంది.